హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా ఈ చిట్టి సమోసా తిన్నారా? దీనికి ఒక ఆలు చేసుకోవడానికి ఒక్కొక్క ఆలు కట్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి. నేను చాప్తో కట్ చేసేసాను. మీరు గింజలు ఒలుచుకున్న అది కూడా బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తరిగి పెట్టుకుని ఇది కూడా బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకోవాలి. వేరే చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 2 గరిటెల మైదా పిండి తీసుకోవాలి. దానికి టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేసి గట్టి పిండిలా కలుపుకోవాలి, మన పూరి పిండిలాగా. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆలు బాయిల్ అయిపోయి కదా, దాన్ని పీల్ వేసేసుకొని పక్కన పెట్టి స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, కారం, ధనియా పొడి కూడా కొంచెం వేసుకోవాలి, 1 టీ స్పూను. టేస్ట్కి సరిపడగా సాల్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా, అది తీసి 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పొడి పిండి వేసి చపాతీలా ఒత్తుకోవాలి పలచగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా, నేను స్క్వేర్ షేప్లో నాకు కావాలి అని చెప్పి నేను సైడ్స్ పార్ట్స్ కట్ చేసేస్తున్నాను. ఇది పఫ్ టైప్లో చేద్దాము అని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 4 పార్ట్స్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు అయిపోయింది కదా, నేను మిగతా కూడా తీసి ఇలాగ చేసుకున్నాను అనమాట. చేసి ఇప్పుడు ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నేను గ్రీన్ చట్నీ కానీ నెక్స్ట్ టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా స్పైసీగా కావాలి అంటారు కదా, అలాంటప్పుడు ఇవి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు. మమ్మీ హ్యాపీ, టమ్మీ ఇంకా హ్యాపీ కదా. అయిపోయింది. నెక్స్ట్ చూడండి, చాలా బాగా మంచి కలర్ వచ్చాయి కదా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కూడా ట్రై చేసి చూడండి.